ఆ క్షణాన ఆయన కానీ ఆ చెయ్యి అడ్డు తీస్తే 2024 కాదు, 2023, 2022, 2021, 2020 అప్పుడే అయిపోయేది. కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర. కరోనా దాటి కూడా మరో 2 ఏళ్ళు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టి తిరుగుతున్నావంటే, కరోనా వచ్చి కూడా 1-2 సార్లు వచ్చింది ఒక్కొక్కళ్ళకి. నీలాగనే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు, మట్టికి మట్టి అయిపోయారు. కానీ నువ్వు 1-2 సార్లు వచ్చి కూడా తిప్పుకొని నిలబడ్డావంటే ఎవరు బతకనిచ్చారో తెలుసా? ఆ బ్రతుకు ఎవరు ఇచ్చారో తెలుసా? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? బతికి ఇంకా 10 కాలాల పాటు చల్లగా పాపాలు చేసుకోయా అని కాదు. బతికి ఇంకా 10 కాలాల పాటు మంచిగా బాగా పాపాలు చేసుకోమ్మా అని కాదు. ఏయ్, చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చిన అడ్డగించా ఎందుకో తెలుసా? నీ బతుకుని మార్చుకొని దిద్దుకొని ఇకనైనా రక్షింపబడతావని, జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటావని, నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావని, మారు మనస్సు పొందడానికి నీకు టైం ఇచ్చా. ఈ టైంను ఉపయోగించుకొని మారు మనసు పొంది రక్షణ పొంది జాగ్రత్త పడతావా? నీ బ్రతుకు సార్థకమైద్ది. ఏడ్చావో లేపో అని సృష్టికర్త మీద ఎగతాళి చేశావా? ఇక రాబోతున్న దినాలు ఏమవుతాయో ఊహించుకో. ఎవరు వాళ్ళకే చెప్తున్నా.